पिलल अंदर फैमिली पूरा ये सिनेमा देखना चाहिए अक्का నాకు రివ్యూ అడిగి నువ్వు ఫోన్ చూస్తావు ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి అడుగు ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ అవసరం లేదు చిన్న పొరలైనా చూసుకోవచ్చు నేను చెప్తున్నా చూడు ఈ సినిమా స్టోరీ ఒక తల్లి కొడుకుల మధ్య నడిస్తే స్టోరీ అన్నమాట ఒక తల్లి కొడుకుల మధ్య ఎందుకంటే ఒక యువకుడు సహజంగా సొంత నిర్ణయాలు తీసుకుంటాడు సొంత నిర్ణయాలు తీసుకుంటాడు ఈ స్టోరీ ఆయన తల్లి మతం చట్టం న్యాయం ధర్మం ఎదురుగా కనిపించే 3 సింహాలు చట్టాన్ని న్యాయం ధర్మం అయితే కనిపించిన 4వ సింహం పోలీస్ అన్నట్టు మన సాయి కుమార్ డైలాగ్ అది గుర్తుకొచ్చింది విజయశాంతి యాక్టింగ్ ఒక బాలకృష్ణ ఒక వెంకటేష్ మా బాస్ పవన్ కళ్యాణ్ కూడా పనికిరాదు ఆమె యాక్టింగ్ ఆమె ఫైటింగ్ ఏం చేస్తున్నా ఆమె ఫైటింగ్ ఇప్పుడు ఒక నాకు తెలిసి ఆమె ఏజ్ ఎంత ఉండదు నాకు తెలియదు కానీ మన యాంకర్ అక్క ఉంది కదా ఈమె కన్నా ఎక్కువ యాక్టివ్ గా ఫైటింగ్ చేసింది ఆ ఫైటింగ్ కొట్టి 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 నీ తల్లి చింపి ఈ సినిమాకు నేను చెప్తున్నా ఒకటే పాటలు మైనస్ అయిపోయినాయి మ్యూజిక్ మైనస్ అయినాయి ఆ మ్యూజిక్ డైరెక్టర్ పైసలు తీసుకుంటలేవు ఇంత మంచి సినిమాను ఆగం చేసేవి నీ వల్ల 5 స్టార్ రావాలి సినిమాకు రేటింగ్ నీ వల్ల నీ అవులగాన నీ వల్ల మూడు పాయింట్లే వచ్చినాయి ఈ సినిమా తల్లి కొడుకి బాండింగ్ సెంటిమెంట్ నచ్చి నాకు ఇప్పుడు కూడా ఏడిపోస్తుంది అమ్మతోడు కళ్యాణ్ రామ్ విజయశాంతి యాక్టింగ్ ఇగో నేను అసలుకి ఎట్లా ఉందంటే నెక్స్ట్ లెవెల్ ఇక చెప్పలేనంత నెక్స్ట్ లెవెల్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూస్తున్నా నిజం చెప్తున్నా ఒక్క సీన్ కాదు ప్రతి సీన్ కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు అసలు మదర్ సెంటిమెంట్ గానీ ఆ ఫైట్స్ గానీ అసలు నిజంగా ఒక్కటి కాదు భయ్యా ప్రతి సీన్ కూడా హైలైట్ నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే బింబిసారా సినిమాని కొట్టేశాడు అంతే బింబిసారాన్ని కొట్టి ఇట్టు కొట్టాడు సినిమా సూపర్ అంటే సూపర్ మామూలుగా లేదు ప్రతి సీన్ కూడా క్లైమాక్స్ ఫైట్ లాగా అనిపించింది నాకు ఇంటర్వల్ ముందు ఫైటే అరే క్లైమాక్స్ ఫైట్ అప్పుడే వేసాడు సినిమా ఏంది అయిపోయిందా అనుకున్నా కానీ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఉందా భయ్యా నేనే కాదు థియేటర్ లో కూర్చున్న ఏ ఒక్కడు కూడా ఈ క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు ఆ రేంజ్ క్లైమాక్స్ ఇచ్చారు తెలుగు సినిమాలో ఎప్పటివరకు రాలేదు ఇలాంటి క్లైమాక్స్ అని చెప్తున్నాను కదా ఒక తల్లి కోసం ఒక కొడుకు ఏం చేయడానికైనా తన ప్రాణం ఇవ్వడానికైనా కాదు ఎక్కడికైనా సిద్ధమవుతాడు తన తల్లిని కాపాడుకోవడానికి ఆ విధంగా మదర్ సెంటిమెంట్ చూపించడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అంటే విజయశాంతి గారి కోసం వస్తే విజయశాంతి గారు ఫస్ట్ హాఫ్ అంతా ఫైట్లు ఉంటాయి భయ్యా ఎగిరెగిరి కొట్టారు ఈ ఏజ్ లో కూడా ఆమె ఇక 20-30 ఏజ్ లాగా ఫైట్ చేయడం గాల్లో ఎగిరెగిరి కొడతాం పోలీస్ ఆఫీసర్ గా మాత్రం అసలు విజయశాంతి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు సినిమాలో అంటే ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఖచ్చితంగా నేను చెప్తున్నా ఇంటర్ గారు కాలర్ ఎగరేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా ఇలాంటి సినిమా ఇంకోటి వస్తే మాత్రం ఇలాంటి సినిమా కళ్యాణ్ రామ్ కి ఇంకోటి వస్తే మాత్రం ఇండియన్ కూడా మనం మర్చిపోతాం ఆ రేంజ్ లో సినిమా గూస్ బంప్స్ వచ్చినాయి గూస్ బంప్స్ ఆ యాక్టింగ్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ సెంటిమెంట్ కానీ ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం బ్రెయిన్ నుంచి పోవట్లేదు భయ నాకు మళ్ళీ సినిమా పోవాలి ఆ రేంజ్ లో సినిమా ఓవరాల్ గా అయితే సినిమా సూపర్ మూవీ ఎలా ఉందంటారు మేడం మూవీ చూసి ఒక పెద్ద పండుగగా కనిపించింది సినిమా ఒక జాతర సినిమా ఎంత చెప్పినా తక్కువనే తర్వాత మన ఛత్రపతి సినిమా తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు ఒక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసాం తల్లి సెంటిమెంట్ చూడక చాలా రోజులైంది ప్రతి సినిమాలో మనం ఒక తల్లిని ఒక చెల్లని ఒక డాడీని చూసుకుంటాం అంటే ప్రతి సినిమాలో మనకు అలాంటి కావాలని కోరుకుంటాం అంటే సెంటిమెంట్ సినిమా కావాలని అలా అనుకుంటాం ఛానల్ తర్వాత కళ్యాణ్ రామ్ కెరియర్ లా మళ్ళీ ఒక తల్లి క్యారెక్టర్ ఒక సెంటిమెంట్ పడ్డది చాలా బాగుంది చాలా డిఫరెంట్ సినిమా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకో స్క్రీన్ ప్లే తీసుకో ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం ఇంకోటి సల్మాన్ ఖాన్ వాళ్ళ తమ్ముడిల్లా సోహెల్ ఖాన్ గారు కూడా విలన్ యాక్టింగ్ చేసిండు ఆ సినిమాకి కరెక్ట్ సెట్ అయిండు మళ్ళీ నాకు ఒక సింహాద్రి గుర్తొచ్చిన విలన్ క్యారెక్టర్ చూస్తుంటే మెయిన్ విలన్ క్యారెక్టర్ అలా చేసిండు యాక్టింగ్ అయినా చాలా డిఫరెంట్ చేసిండు శ్రీకాంత్ గారు కూడా ఇలా ఎస్ఐ ఉంటాడు మళ్ళీ విలన్ గా మారుతాడు ఆయన క్యారెక్టర్ బాగుంది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కష్టపడ్డారు ప్రాణం పెట్టి సినిమా తీసిరు ముందుగా చెప్పాలంటే కళ్యాణ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా విజయశాంతి గారి యాక్టింగ్ ఎలా అనిపించింది అంటే చిన్నప్పుడు చూసాం లేడీ సూపర్ స్టార్ గా ఉండేవాళ్ళు ఇప్పుడు అంత లేదు కదా విజయశాంతి గారు చిన్నప్పుడు చూసింది అలాగుంటది ఇలా మనం రేపు ఉంటాం కదా మేడం ఇలా క్యారెక్టర్ ఎలా ఇయ్యాలో ఆమెకు అలానే ఇచ్చారు ఆ క్యారెక్టర్ దగ్గర న్యాయం చేసింది 100% పవర్ఫుల్ ఉంది ఇప్పుడున్న ఈ జనరేషన్ చేసిన గ్రేట్ యాక్సెప్ట్ చెప్పాలి ఆమెకి అంత బాగా చేసింది క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ ఫైట్స్ కానీ అవి కానీ చాలా బాగా చేసింది అంటే ఫైట్స్ గానీ అంటే ఎప్పట్లానే చేశారా అంటే అన్నప్పుడు కర్తవ్యం గానీ డిఫరెంట్ చేసి అంటే ఫైట్స్ కష్టపడది ఫైట్స్ కోసం చాలా కష్టపడి మామూలు మాట కాదు ఫైట్స్ చేయాలన్నా కూడా చాలా అది కూడా లేడీస్ ఇంకోటి మన మెగాస్టార్ కి ఎంత పేరుందో ఫైట్స్ లా శ్రీహరికి ఎంత పేరుందో విజయశాంతికి అంత పేరుంది
లేడీస్ లాంటి ఇప్పటిదాకా ఎవరు చేయలేరు ఫైట్స్. ఒక విజయశాంతికి ఉంది, ఒక శ్రీహరికి ఉన్నది ఫైట్స్ అంటే సంపాదించుకుంది ఫైట్స్ లామే. చాలా బాగుంది సార్, ఆల్ ద బెస్ట్, సక్సెస్ఫుల్. సినిమా వచ్చేసి బాగుంది బ్రో. రొటీన్ స్టోరీ, బట్ డైరెక్టర్ ఏదైతే తీసుకున్నారో అది చాలా బాగా ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశాడు. ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు సినిమాలో. వాళ్ళ మదర్ గాని మదర్ సన్ బాండింగ్ చాలా బాగా చూపించాడు. ఒక నిజాయితీకి మారిపోయినగా తల్లిని చూపించాడు. ఆ నిజాయితీని కాపాడుకోవడానికి తను చేసే ఎలిమెంట్స్ కొంచెం భయంకరంగా ఉన్నా గానీ సో న్యాయంగానే పోరాడతాడు హీరో కూడా. బట్ తన తల్లి తెలియకుండా మేనేజ్ చేస్తాడు, అది సినిమాలో చూపించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సినిమాలో. మాస్ యాక్షన్ బీట్స్ చాలా బాగున్నాయి. కళ్యాణం యాక్షన్ బాగుంది. చెప్తున్నా బ్రో, వింటేజ్ కళ్యాణం చూడొచ్చు. ఎందుకంటే విజయశాంతి కంటే కళ్యాణం స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో కళ్యాణం కి చాలా యాక్షన్, చాలా అదనొక్కడే తర్వాత అంత మాస్ యాక్షన్ ఈ సినిమాలో చూసాం. క్లైమాక్స్ లో ఒక్కటి మాత్రం కొంచెం చాలా ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏంటంటే కళ్యాణ్ రామ్ ఏదైతే తన చెయ్యి నరుక్కోవడం ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రం కొంచెం ఓవర్ హైప్ వెళ్ళాడు డైరెక్టర్ అనిపించింది. మిగతా అంతా బాగుంది. హీరోయిన్ చాలా తక్కువ స్పేస్ ఉంటది, హీరోయిన్ కి చాలా బాగుంది. హీరోయిన్ స్పేస్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కటి ఎలిమెంట్ మాస్ యాక్షన్ కాబట్టి మాస్ ఫస్ట్ ఫైట్ చాలా బాగుంది. హీరోయిన్ ని ఒక రౌడీ లాగా చూపించడం చాలా బాగుంది. తర్వాత తన తల్లి కోసం తను పోలీసు అవుదాలనుకుంటాడు, కానీ తనకి తల్లిని రక్షించుకునేటప్పుడు మాత్రం పోలీస్ అయ్యి రక్షించుకుంటాడు. సినిమాలో అంజనీష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించింది. కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా బాగా ఎగ్జిక్యూషన్ చేశాడు. రొటీన్ స్టోరీ అయినా కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాను ల్యాగ్ చేయకుండా తీసుకెళ్లాడు సినిమాని. చాలా బాగా రొమాన్స్ ఏం లేదు బ్రో, డైరెక్ట్ పెళ్లి అయిపోద్ది. సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగుంది. సాంగ్ ఒకటే ఉంది, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు అంటారు. కొన్ని ఓవర్ హైప్ ఎలివేషన్స్ ఉన్నాయి, మాస్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి చూడొచ్చు. ఫ్యామిలీ చూడడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ మాస్ ఎక్కువ కొంచెం మాస్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుద్ది మూవీ. క్లాస్ ఆడియన్స్ కంటే మాస్ ఆడియన్స్ బాగా చదవచ్చు. రేటింగ్ వచ్చేసి 2.75. వైజయంతి సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే నాకు బాగా అనిపించింది అన్న. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. బట్ ఎమోషన్ తో మాస్ తో బాగా క్యారీ చేయాలనుకున్నారు. బట్ ఎమోషన్ అప్పుడు చోట్ల కనెక్ట్ అవుతుంది, బట్ మాస్ అయితే అన్ని చోట్ల కనెక్ట్ అవుతుంది అన్న. ఆయన ఫైట్లు కానీ లేదంటే ఆ ఎలివేషన్స్ కానీ సినిమాలో అయితే హైలైట్. సినిమాకి చాలా బాగా అనిపించినాయి. బట్ రాసుకున్న స్టోరీ ఇంకా బాగా రాసుకుని కొంచెం గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే నిజంగా అది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఒక బింబిస్రా అమ్మికొస్ తర్వాత కొంచెం బెటర్ మూవీ అనుకోవచ్చు, కానీ ఒక బ్లాక్ బాస్టర్ సూపర్ అని చెప్పుకోలేము. ముఖ్యంగా సినిమాలో బీజిఎం అయితే మాత్రం చాలా చాలా బాగుంది. బాగా కొట్టారు, ఎవరు కొట్టారో కానీ పేరు ఐడియా లేదు, కానీ చాలా బాగా కొట్టారు. ఆ ఎలివేషన్స్ కి, ఆ ఫైట్స్ కి, ఆ బీజిఎం మాత్రం నిజంగా విజువల్ చేయొచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం మేము. లాస్ట్ 20 minutes వేరే లెవెల్లో ఎన్టీఆర్ గారు చెప్పారు, బట్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ అందులో అయితే అంత ఎక్స్పెక్టేషన్ లేదన్నా. జస్ట్ ఓకే, ఆ తల్లి ప్రేమకి కొడుకు ఎంతవరకు చేయగలరు అనేది మాత్రమే చూపించారు ఆ క్లైమాక్స్ లో. బట్ ఏదంటే అంత రొటీన్ వేలో వెళ్ళిపోతుంటే సినిమా ఎక్కువ మాస్ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది.